హాయ్ రా. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను రా. పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అందరూ. ఓకే రా. ఏమండి భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? ముందు మీరెవరో చెప్పండి. పెళ్లి కొడుకు తాలూకా పెళ్లి కూతురు తాలూకా? రెండు కాదు, పెళ్లి కూతురు జిల్లా కానీ తాలూకు మాత్రం వేరే. అచ్చా మాజీ. ఏమ్మా వాళ్ళు మన తాలూకానా? మనవాళ్లేనండి. పెళ్లిలో గ్లాసులో ఆకులు ఎత్తడానికి సాయంగా ఉంటారని తీసుకొచ్చాను. ఓహో మన ఇంట్లో పనిచేసేవాళ్ళ? శ్రీను గారు వస్తున్నా. ఏంటి అలా చెప్పా? వాళ్ళు నాట పట్టిద్దామని. బాబు భోజనాలు అవి కానిస్తే పని మొదలెట్టొచ్చు. పనులు అంటాడేంట్రా? మన లెవెల్కి పనులంటే బ్యాంక్ వెళ్ళి డబ్బులు రాజేస్తాడు, అవసరమైతే బంగారం వెండి నగలు కొనుక్కురావడం అలాంటివి అనమాట. ఆ పనులు అయితే పద. నన్ను కూడా చేర్చుకుంటా పనులకి. కమిషన్ కొట్టేద్దామని. తింటాం అంతే, రేపు పెళ్ళే లోపల ఎవరైనా సెట్ చేసుకోవచ్చు. ఆహా తృప్తిగా తిన్నాను రా. తింటమైందా? పదండి పని మొదలెట్టాలి. చెప్పండి సార్, ఏ పనులు చేయమంటారు? తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులన్నీ ఏరేయండి. ఒక్క గ్లాసు కూడా కనపడకూడదు. ఏంటి? మీ గ్లాసులు ఎత్తాలా? ప్రస్తుతానికి గ్లాసులే, బోరాలు అయ్యాక ఆకులతో పాటు గ్లాసులు కూడా ఎత్తాలి. ఎరా మన రేంజ్ కి బంగారాలు తెస్తాం, బ్యాంకులకి వెళ్ళి వస్తాం అని చెప్పావు. ఏదోట్లేరా, ఇది ఒకందుకు మన మంచికే. మనం పనుల్లో మారు వేషాలు వేసుకుని అమ్మాయిల గదిలోకి ఎంటర్ అయిపోవచ్చు. నువ్వు మారువేషం ఎక్కలేదు, ఆల్రెడీ పనుల్లో ఉన్నావు. రేయ్ మళ్ళీ ఏమైందిరా? నీకు తెలుసు కదరా నేను సుశీలను లవ్ చేస్తున్నానని. అయితే రాత్రి 12ంటికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాను రా. అర్ధరాత్రి ఐ లవ్ యూ ఏంట్రా? సేమ్ తన కూడా ఇలాగే ఫీల్ అయింది. అందుకే మళ్ళీ సారీ చెప్పేద్దామని ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళాను. గేట్ వేస్తుంది, గోడ దూకి వెళ్ళిపోయి సుశీలను లేపేహాను. కానీ లేచింది మాత్రం సుశీల కాదురా, వాళ్ళు వదినా. సేమ్ నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను రా. పక్క నుంచి వాళ్ళ అన్నయ్య కూడా లేచాడు రా. ఆడేమో మ్యాటర్ మొత్తం అపార్థం చేసుకుని వీళ్ళందరినీ పంపించాడు రా. నువ్వు చెప్పేది ఏంటంటే నాకే కుమ్మాలనిపిస్తుందిరా. ఇక వాళ్ళు నిన్ను కొట్టాలనుకోవడంలో తప్పే లేదు. అలాగని చెప్పి అంతమంది కొడితే చచ్చిపోతాను కదా కాక. సరే బయటికి రా. ఒరే నేను బయటకు వస్తే వాళ్ళని చంపేస్తాను రా. ఏయ్, రారా. ఆగండి అన్న, మా వాడి చేసింది తప్పేనన్నా, కానీ ఇంతమంది వచ్చి కొట్టి చంపేసేంత తప్పు మాత్రం చేయలేదన్నా. అన్న కావాలంటే మీలో ఒక్కరో ఇద్దరు వచ్చి 2 టెంకి జల్లలు ఇచ్చేసి వెళ్ళిపోండి. అవసరమైతే నేను 2 ఇస్తాను. అంతేగాని కత్తులతో స్టిక్కులతో మనకేంటనా పని. చూసా వదిన, పుట్టినరోజుని గుడికి రమ్మంటే వస్తానని చెప్పి గుడికి రాలేదు. కనీసం ఇంటికైనా వచ్చాడా? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఉంటాడులే వదినా. అదిగో వచ్చేసాడు. ఉండు వాడు పని చెప్తాను. ఒరేయ్, నువ్వు గుడికి రాలేదని అత్తే చాలా కోపంగా ఉంది. తప్పు చేస్తే ఉండదా మరి? కష్టపడి కొడుకుని ఇంజనీరింగ్ చదివిస్తే కనీసం పుట్టినరోజు నాడైనా అమ్మతో కలిసి గుడికి వెళ్ళలేదు. తప్పా కాదా? అత్త నువ్వైనా చెప్పు. అస్తమానం ఫ్రెండ్స్ వేసుకొని బలాదురుగా తిరిగే కొడుకుని ఏ తల్లైనా ఎందుకు భరించాలి? కమాన్ టెల్ మీ. మా అమ్మ 24 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి నన్ను భరిస్తుంది. వద్దమ్మ వద్దు, నేను అనర్హుడిని. పుట్టినరోజు నాడు నీ చేత్తో చేసిన పాయసం తాగే భాగ్యం నాకు లేదు. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫీలింగ్. దేవత లాంటి అమ్మ మనసుని బాధ పెట్టాను. తను వెళ్ళింది ఈ కాపు. ఆహా ఆంటీ మనందరికీ కూడా పాయసం తీసుకొస్తున్నారా? నీకు పాయసం కాదురా, పాయిజన్ పెట్టాలి. పెట్టాలి. ఎరా మీకు అసలు బుద్ధుందిరా? థ్యాంక్స్ ఆంటీ. కనీసం ఉందా లేదా అన్న డౌట్ ఉంది మీకు. మా ఇళ్లలో అయితే లేదని డిసైడ్ చేస్తారు. చదువుకోకుండా బేవర్స్ గా తిరుగుతుంటే అనరా? అసలు వీళ్ళు ఇలా తయారవడానికి కారణం నువ్వే అన్నయ్యా. కరెక్ట్ ఆంటీ, కనీసం 4 నిజం తెలుసుకున్నా. నువ్వు ముయ్ నీది. కనీసం వీడి రోజు గుడికి కూడా రాలేదు తెలుసా? భలే దానివే. ఇవాళ నీ బర్త్డే కదా, రక్తదానం ఇద్దామని నేనే ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఇచ్చావనన్నా? ఈయన బాడీలో బ్లడ్ తక్కువగా ఉందని వాళ్ళే రివర్స్ లో ఇచ్చారు. ఇదిగోనమ్మా, పోయిన వారం మ్యారేజ్ తాలూకు క్యాటరింగ్ డబ్బు. ఒరే ఫోల్స్, ఎవరినో కాదు మిమ్మల్ని. రేపటి నుంచి జగన్నాథ స్వామి రథోత్సవాలు. మీరందరూ నా షాప్ కు వచ్చి హెల్ప్ చేయాలి. సారీ ఏమైంది? ఇట్స్ ఇంపాసిబుల్. డైలీ కాలేజ్కి ఇదే రూట్ లో వెళ్తారట అన్న. ఈ అవతారాలేంట్రా? నీ బిట్ పక్కన 2 బిట్లు ఉన్నాయి కదరా, వాటిని మీ ఇద్దరం తెగొట్టేద్దామని. అదిగో నేను ఈ బాడీ గార్డ్. దీని వెనకాల పడుతున్నవాడు తప్ప మిగతా వాళ్ళంతా గుడి ముందు చిల్లర ఏరుకునే వాళ్ళ ఉన్నారు. మాకు సెట్ చేసేసావా? సారీరా, ముగ్గురికి పెళ్లి అయిపోయిందంట. ఊరుకోరా, ఊరుకో. ఒరేయ్, మీకు పెళ్లిలో ఏ అమ్మాయి నచ్చినా చెప్పండి. ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలంటే మీరు 500 ఇస్తే నేను 5 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చిచి, అసలు ఆడ జాతికే మా ఆయన మర్చివే నువ్వు. నిన్న షాపింగ్ సూపర్ గా ఉన్నారా ఫిగర్ లో. ఇల్లు నాకు వదిలేండి. బాబాయ్, ఇప్పుడు ఒరిస్సా అమ్మాయిలు పడాలంటే ఒరియాలోనే మాట్లాడాలి. సో అందుకు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు మ్యాటర్ మొత్తం అయిపోయింది, సింపేస్తాను. పక్కానా? పక్కా విత్ పిల్లో. అయితే ప్రొసీడ్.
ఏ అసంతియో బసంతి అసంతియో ఎరా గుంజిగా నాకు వరియా రాదనుకుని సందులోకి రమ్మంటూ వెకిలి కూతలు కూస్తావరా వెదవని ఓకే ఇంకా ఇంకోసారి అమ్మ రే ఏంట్రా ఆరెంజ్ లో కొడుతుంది? ఆ అమ్మాయి కరాటే ఫైటర్ మావా. ఏయ్, నేను నీకు చెప్పాను కదా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళే 2 పిల్లలు, అందులో ఒకడు మూగోడని. ఆ అమ్మాయినే. ఎవరు ఆ ఆరెంజ్ డ్రెస్సా? మ్మ్. ఒరేయ్ ఆ ముగ్గురులో ఒక్కరికి కూడా పెళ్లి కలెక్ట్ తెలుసా? ఆ, నిజంగానా? వాళ్ళ నా ఫ్రెండ్స్, నాకు బాగా తెలుసు. నిన్ను ఫూల్ని చేశారు. నన్నెందుకు ఫూలింగ్ చేశారు? నీ మొహం చూస్తే నాకే లైన్ అయిపోద్ది కావట్లేదు. ఇక ఆ అమ్మాయి ఏమి ఇష్టపడుతుంది? చా నీకు అలా అనిపించిందా? మూసుకొని పదా. And you know that I like it like that. ఓ మీరు కూడా మాట అయిపోయినా? బేసిక్ గా మీరు ఏట్ అయిపోయినావు తెలియదు కాబట్టి నేను కమిట్ అవును. ప్లీజ్ గివ్ మీ ది గ్లాస్. ఏంటి ఈ గ్లాసా? డోంట్ ఇన్సల్ట్ ది గ్లాస్. అబ్బో ఐ లవ్ ఇట్. యా పద. ఈ టైపా? పద. సారీ ఏమయ్యా మీరు ఇక్కడ ఉంటే టీ కప్పులు అవి ఎవరెత్తారు? పదండి. టీ కప్పులు తగలయ్యా, ఇక్కడ ఈ పనులు తప్ప ఇంకేం పనులు లేవేంట్రా? పంచపచ్చిగా గట్టిగా మాట్లాడుకు. ఎంగిలాకులు తీయమంటాడు. మనోడు ఇంకేం చేయలేక బాలాడుకుంటున్నా. అదేంట్రా బాబు సంధ్య ఐ లవ్ చెప్పినట్టు దగ్గర సంబరపడిపోతున్నా? దాదాపు మంది అదే స్టేజ్ కదరా. అంటే తిడితే ఐ లవ్ యూ చెప్పినట్టు అమ్మా. అదేనమ్మా లేడీ సైకాలజీ అంటే. ఆ బ్లూ డ్రెస్ వేసుకుని వచ్చింది ఏదో అమ్మాయిని ఇంప్రెస్ చేసేద్దామని కాదు, అరే ఆ అమ్మాయితో తిట్టించుకోవడానికి. అదేంటి మావా? అదే చిచ్చా. అమ్మాయిలన్నాక ఫస్ట్ తిడతారు, తర్వాత బాధపడతారు, తర్వాత లవ్ లో పడతారు. అదేనమ్మా లేడీస్ ఫిజికాలజీ. ఏంట్రా అమ్మాయిల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళ పెద్ద లెక్చర్ ఇస్తున్నావు? లేకపోతే ఏంటే నువ్వు వచ్చేసి ఆ అమ్మాయికి పెరుగు ఇష్టం, బ్లూ కలర్ ఇష్టం అంటే ఊపుకుంటూ వెళ్ళిపోయి వేసుకుని వచ్చాను అనుకుంటున్నావా? ఇదంతా మన బ్రిలియంట్ ప్లాన్ అమ్మా. వెళ్ళి లోపల ఐ లవ్ యూ చెప్తాను, ఓకే అంటుంది ఓకే చూడు. అనకపోతే? అంటుంది బెట్ట. బెట్టే. హాయ్ రా. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అంకుల్. ఇక్కడి నుంచి మీరు వెళ్ళేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఎవడైనా ఇక్కడికి వస్తే ఫుట్బాలే. వెల్కమ్ టు పూరి. రేయ్, పరిచయాల తర్వాత ముందు ఏర్పాట్లు చూడరా. మీరు వెళ్ళండి అంకుల్. రేయ్, భువనేశ్వర్లో 40 లాడ్జుల కంటే ఎక్కువ లేవు. వాటి మీద కన్నేసి ఉంచండి. కొత్తగా తెలుగువాడు ఎవడైనా దిగితే నాకు ఫోన్ చేయండి. నమస్తే నమస్తే, రండి రండి. ఐఎమ్ జీకే. అసలు పేరు గుడ్డి కృష్ణమూర్తిలే. గుడ్డి కాదు గడ్డి. యూత్ఫుల్ గా ఉంటుంది జీకే అని మార్చుకున్నాను. ఇది మన ఫామ్ హౌస్. హాయిగా రెస్ట్ తీసుకోండి. మా ఆవిడ మా అమ్మాయి కూర్చోండి. నమస్తే. వాళ్ళని లోపల తీసుకెళ్ళండి. రండి కూర్చోండి. నమస్తే అండి. లక్ష్మి వంట రెడీయా? మంటారని మీరు వచ్చి తన్నండి. తన్నండి. మీరేం కంగారు పడకండి. వంటలు రెడీ, మీరు వచ్చి తినొచ్చు అని అర్థం. ఒరిస్సా అమ్మాయి ఇప్పుడు తెలుగు నేర్చుకుంటుంది. మనం కొంచెం అడ్జస్ట్ కావాలి. నేను పూర్తిగా అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. మొగుడు తంతాడు రా. లక్ష్మి నువ్వు కూడా హ్యాండ్ అయ్యగా. నాకి పేక రాదు. పోనీ నేను హ్యాండ్ వేసుకొచ్చా? ఇగో మాది పెద్ద పరుపు గల కుటుంబం. అయితే మరీ మంచిది, మందం కూడా అక్కర్లేదు. పెడార్థాలు తీకు. మాది పెద్ద పరువు గల కుటుంబం అని దీని ఉద్దేశం. ఏవ్, మీ అమ్మగారితో చెప్పి వీళ్ళ కోసం ఒరిస్సా ఫేమస్ ఫిష్ కర్రీ లేదు, అది వండమని చెప్పు. ఎందుకు? నేను వంగుతా. ఓసి నీ భాష మండిపోను. వంగుతా గాదే వండుతా. ఆగండ్రా. ఏంట్రా అంత కట్టుకట్టుకుని దిగారు? సీతో పన్నెండు వచ్చాం. ఏం పని? అది సన్నగా చెప్పడం కష్టం. పనుందని చెప్తున్నాం కదా. అదే ఏం పని అంటున్నా? రే హాయ్ చిచ్చా. ఏయ్, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, వెళ్ళు లోపలికి వెళ్ళు. ఇవాళ దీనికేమైందిరా బాబు? నీకు వాడితో పనేంట్రా? పోరం పోకుల్లో తిరగటం, అమ్మాయిలు ఏడిపించటం, దమ్ము కొట్టడం, ఇవేగా మీ పనులు? అయినా లైఫ్ లో గోల్స్ అంటూ ఏమి లేవా? ఎందుకు లేదు? మా ఇంటి గల పెద్ద గోల్ ఉంది. అందులో మేము మా చుట్టుపక్కల వాళ్ళు రోజు నీళ్ళు తోడుకుంటా తెలుసా? అరే ఇది గోల్ కదరా, హోల్. అది హోల్ కాదురా ఇడియట్. అది బెల్ అంటే బావి. గోల్ అంటే లక్ష్యం. ఓకే ఐ గాట్ ఇట్. బట్ లైఫ్ లో ఏ ఊహించేసుకోవడం, అవి జరగకపోతే డిసప్పాయింట్ అయిపోవడం, అలాంటి నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. అందుకే నో రూల్స్ నో గోల్స్. ఛా! ఇంతకీ పొద్దున నీ గొడవ ఏంటి? చూసారా ఏంటి ఎలా మాట్లాడుతుందో?
మీరు బాగుపడాలంటే సంధ్య చెప్పినట్టు వినండి. నాకు మ్యాటర్ పూర్తిగా అర్థమైపోయిందిరా బాయ్ వీడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉందిరా. హలో కొనపోయినా పర్లేదండి, కనీసం కూల్ డ్రింక్ దాకా వెళ్ళిపోండి. 20% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, 60% డిస్కౌంట్, 80% డిస్కౌంట్, 120% డిస్కౌంట్. 120 అంటే ఊరికి ఇవ్వడం కాకుండా 100కి 20 చెప్పని తిరిగి మనం ఇవ్వాలరా? పోతే పోనీ పోయింది అంకులే కదా. అయినా నన్ను అడగాలి కానీ 20% అంటే నన్ను నేనే అర్పించేసుకుంటాను. నన్ను కూడా అర్పించేవా? రండి మేడం రండి, ఒక జాకెట్ పీస్ కొంటే ఒక శారీ ఫ్రీ. ఏ జాకెట్ కితనే కా హై? ఓన్లీ 1000 రూపీస్. స్టూపిడ్. రథం వస్తుంది. ఈ ఏడు ఇసుకేస్తే రాలంత జనం. జగన్నాథ స్వామి రథోత్సవాలు ఇట్లాగే ఉంటాయిరా. రే రే, గుడ్లోను ఇలా షాపుల్లోను సైట్ కొట్టడం మహా పాపం రా. ఏ సంధ్య, అతను నీకు లైన్ వేస్తున్నాడే. నోరు మూసుకుని పద. ఆహా ఎంతకాలం అయిందో ఇలాంటి కవర్ పేజ్ చూసి. సూపర్. అవునరా, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీసే రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మన గురించి ఇలాగే మాట్లాడుకుంటారు. నోరు తెరిచి ఎలా చూస్తున్నారు చూడు వెదవలు. తప్పే ఉంది, మనం అందంగా ఉన్నాం కాబట్టి చూస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే నాకు వరుస మీద గౌరవం పెరిగిపోతుందిరా. ఐ లవ్ వరిసా. రే, వాళ్ళు ఒరిస్సా అమ్మాయిలు కాదురా, ఖచ్చితంగా మన ఆంధ్ర అమ్మాయిలు. సరే బెట్టేసుకుందామా? ఓడిపోతారా? కేసు బీర్లు నేను రెడీ, మీకు మేము రెడీ. వాడు మన దగ్గరికి వచ్చేస్తున్నాడు. షట్ అప్. అది చూడొద్దు, అడ్వాంటేజ్ తీసుకుంటా. మంచిదేగా. హలో అండి. హలో, ఏంటండి తెలుగు వాళ్ళ ఏంటి పలకరిస్తే అస్సలు పట్టించుకోవట్లేదు. अपन कौन चाहती? అప్పునా? ఏంటండి ఒరియాలో మాట్లాడుతున్నారేంటండి? अपन कौन चाहती? అప్పన్ చాహితియా? శ్రీ ఎరా మన తెలుగులోనా? తెలుగులో మాట్లాడలేదు కానీ బాబాయ్, ఏదో పట్టుకెళ్ళిపోయిందిరా. ఏమండి ఏమండి, మీరు తెలుగు వాళ్ళే కదండి, చెప్పండి ప్లీజ్. అప్పన్ కన్ చాహతి. ఊరికే సావ కొట్టేస్తున్నారు జిడ్డు మొహాలు వేసుకొని. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? తెలుగు 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 బాబాయ్ బాబాయ్, నేను చెప్పాను కదా వాళ్ళు తెలుగు వాళ్ళేనని. రెండు విందురు కానీ. ఏమండి ఏమండి, మీరు తెలుగు వాళ్ళేనని ఒకసారి ఈ గాడిదలు చెప్పండి. Listen, don't irritate me. अपन कौन चाहती? కేసు బీర్ల కోసం అబద్ధాలు ఎందుకురా? ఈ వయసులో నీకు అంత అవసరం అంకిల్? ఆ రోజు ఆ అమ్మాయిలు తెలుగు వాళ్ళంటే ఎవ్వడు నమ్మలేదు. ఈ రోజు ప్రూవ్ చేస్తాను చూడండి. నాకేంట్రా? ఆ పక్కన ఇద్దరున్నారు కదరా, వాళ్ళు నీకే సెట్ చేస్తాలే. నాకిద్దరా? మరి నాకు ఒకళ్ళు నువ్వు తీసుకో. మరి నీకో? ఇంకొకటి ఉంది కదా. అది నాకు ఉంది కదా. మరి నా పరిస్థితి ఏంటన్నా? మరదలు పక్కన ఉందా? అయ్యో వద్దండి, అయ్యో పడుతుందండి. ఇక ఇక తీసుకో తీసుకో. వాడి కింద పడ్డాడంటే ఎంత డేంజర్ తెలుసా? ఆడ సంగతి నా బాధ తెలుసు. అరే కింద నుంచి చూస్తుంటే భయేస్తుందిరా. ఎలా? నీకు అది సెట్ అవ్వకపోయినా పక్క వాళ్ళతో సెట్ చేసాయి. ఏమండి, మీరు తెలుగు వాళ్ళని సంగతి నాకు తెలుసు. ఆ విషయం మా వాళ్ళతో చెప్పండి ప్లీజ్. ఇదిగోండి, చెప్పకపోతే దూకేస్తాను. చెప్పవే, చెప్పేవి సంధ్య ప్లీజ్. ఏమండి, మీరు చెప్పకపోతే ఈ రెండో చేయి కూడా వదిలేస్తాను. నిజంగానే చేయి వదిలేస్తానండి. చెప్పేవి సంధ్య. 1 2 సంధ్య చెప్పవే, నిజంగా దూకేస్తాడేమో. సరే, మేం తెలుగు వాళ్ళమే. గట్టిగా. మేం తెలుగు వాళ్ళమే. ఇంకా గట్టిగా. మేం తెలుగు వాళ్ళమే. కేసు బీర్లు బొక్క. థ్యాంక్ యూ సంధ్య.